హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడేందన్న తాజా వార్త. రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు, ఈ జిల్లాల వారి జాగ్రత్త. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం మీద జరుగుతుంది. డైలీ మన ఛానల్లో వాతావరణ అప్డేట్స్ కానీ, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, బ్రేకింగ్ అప్డేట్స్ కానీ, ఎప్పటికప్పుడు వివరాలు అనేటివి మన ఛానల్లో మీకు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీకు వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈరోజు వాతావరణ అప్డేట్స్ సంబంధించి పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. నేను ఇటువంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోలోని సందేశం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు, ఈ జిల్లాల వారు జాగ్రత్తల సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుందని ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెల 8వ తారీఖున అంటే మరో 3 రోజుల పాటు శ్రీలంక సమీపంలోని అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా 9వ తేదీ నుంచి తమిళనాడు ప్రాంతంలో, దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ప్రాంతాలకు మోస్తారు నుంచి వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నట్టు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే మరో 3 రోజుల్లో అల్లూరి, అదేవిధంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో, ప్రకాశంతో పాటు కడప జిల్లాలో కూడా మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాల వారైతే కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు అయితే స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు అందినట్లయితే, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ జిల్లాల వారు 8వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ యొక్క జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలని కూడా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ గంటను ఆల్ పెట్టుకొని సపోర్ట్ చేయండి.